పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ సమస్యల చట్రంలో ఇరుక్కున్నారు. వ్యక్తిగతంతో పాటు కుటుంబ సభ్యుల ఒత్తిళ్లు, అప్పులు తీసుకున్న వారి నుంచి డిమాండ్లు అధికం కావడంతోనే ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు తెలిసింది. ఇదంతా ఒక ఎత్తైతే సమస్యల నుంచి బయటపడేందుకు ఆయన ఈ పని చేసినా తన ఆరోగ్యం బాగానే ఉందని పుకార్లను నమ్మొద్దంటూ చెబుతుండడం పైన విమర్శలు వస్తున్నాయి. ఓ విధంగా అందరి నుంచి తప్పించుకునేందుకు అదీప్ రాజ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా అధికారం వెలగబెట్టిన సమయంలో అదీప్ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని అందిన కాడికి దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆదివారం సాయంత్రం దాటాక అదీప్ 4 నిద్ర మాత్రలు మింగారని తెలిసింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి తరలించారని, కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఆయన భార్య కూడా వేరే ఇంట్లో ఉండడంతో ఆమెకు ఈ విషయం తెలియదంటున్నారు. ఇదిలా ఉంటే పులగానిపాలెంకి చెందిన ఓ వివాహితతో సంబంధాలు నేర్పుతున్న అదీప్ రాజ్ చివరకు ఆమెను గుట్టుగా వివాహం కూడా చేసుకున్నారని, అయితే ఆమెను తన ఇంటికి తీసుకువచ్చే విషయంలో కుటుంబ సభ్యులు, కట్టుకున్న భార్య నుంచి ఎదుర్కోలు రావడంతో సమస్యల వలయంలో అదీప్ పడ్డారని తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు తీసుకున్న అదీప్ కు బాధితుల నుంచి కూడా ఒత్తిళ్లు అధికమయ్యాయి. మరోవైపు తనకు సాయం చేయాలని కన్న తండ్రిని ప్రాధేయపడినా ఆయన ముందుకు రాలేదని తెలిసింది. దీంతో వీరందరికీ సమాధానం చెప్పుకోలేకే 4 మాత్రలు మింగేసి అదీప్ రాజ్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో అదీప్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, సొమ్ము పంపిణీ విషయంలోనూ పార్టీ నుంచి చివాట్లు తిన్నారని, ఆయన వద్ద ఉన్న మొత్తాల్ని గుట్టుగా సర్దేసి అందిన కాడికి సొమ్ము బయట నుంచి తెచ్చి వారందరినీ ముంచేశారని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని బయటపడుతుండటంతో వాటి నుంచి బయటపడేందుకు అదీప్ విశ్వ ప్రయత్నాలు మొదలెట్టారని, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో భాగమే ఈ ఆత్మహత్య యత్నమని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. అదీప్ అన్యాయాలపై నిలదీతలు తప్పవని హెచ్చరిస్తున్నారు.